నమస్కారం అండి. ప్రపంచంలో ఏదైనా అమృతం అంటే అది మనం తాగే మంచినీళ్ళు. ఈ నీళ్ళని డాక్టర్ సివి రామన్ ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఈ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పంచతత్వాల్లో ఒక తత్వం నీరు. నీరు మన బాడీలో 72% ఉంటది. నీరు ఉంది చూసారా? ఇది మన ఎమోషన్స్‌కి కారణం. ఈ నీరు గుడిలో దాన్ని మనం తీర్థం అంటాం. అదే ఏ ఋషి కమండలంలోకైనా వెళితే వాళ్ళు ఆ నీటిని శపిస్తానికైనా, వరమిస్తానికైనా యూజ్ చేసేవారు. మనం ఆచమనం చేసినప్పుడు గోవిందాయ నమః, కేశవాయ నమః, మాధవాయ నమః అంటాం. ఏ పూజైనా మొదలుపెట్టే ముందు, భోజనం తినే ముందు. అంటే ఈ వాటర్‌ని మనం ఏం చేస్తున్నాము? చార్జ్ చేస్తున్నాము. మన ఇంటెంట్ తోటి, ఒక సంకల్పంతోటి మనం చార్జ్ చేస్తున్నాము. అంటే వాటర్ చార్జ్ తీసుకుంటది. ఇట్ ఈస్ లిక్విడ్ మెమరీ. అందుకనే ఒక ఋషి దాన్ని తీసుకొని, దానికొక ఇంటెన్షన్, ఒక సంకల్పం పెట్టుకొని, ఆయనకున్న పవర్ తోటి అది ఎవరి మీదైనా జిల్లితే, మన ఆరా తక్కువ ఉన్నందుకు ఆయనకన్నా అది ఎఫెక్ట్ తీసుకుంటం మొదలుపెడతది. అంటే వాటర్ అంత పవర్‌ఫుల్ మాట. అలాంటి వాటర్‌ని మనము జస్ట్ ఎక్కడి నుంచైనా బిస్లెరీ బాటిల్స్‌లో స్టోర్డ్ వాటరు అట్లాగే తాగేస్తామండి. వాటర్ ఎక్కడ స్టోర్ ఉంటదో ఆ మెమరీని అది క్యారీ చేస్తది. అక్కడ ఏదైనా కొట్లాటలవుతున్నాయో, ఎట్లాంటి ఫ్యాక్టరీస్‌లో తయారవుతున్నాయో, ఎవరి చేతిలోంచి అవి పాస్ అవుతున్నాయో బాటిల్స్, ఆ వాటరు వాళ్ళ మానసిక స్థితి ఏముంటదో అది వాటర్ మీద ఇంప్రింట్ అయిపోతది. ఆ వాటర్‌ని మనం జస్ట్ బాటిల్ ఓపెన్ చేసుకొని తాగేస్తాం. ఒక జాపనీస్ సైంటిస్ట్ ఉన్నారు. మసారో ఇమోటో. ఆయన వాటర్ మీద బ్యూటిఫుల్ ఎక్స్‌పెరిమెంట్ చేశారండి. ఆ వాటరు ఆయనకి ఎట్లా తట్టిందంటే, బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు. వాళ్ళు ప్రే చేసుకొని వాటర్‌ని తాగేవారు. కాలవ నీళ్ళు, మురికి నీళ్ళు. వాళ్ళకెప్పుడూ ఏ ప్రాబ్లమ్ రాలేదు హెల్త్ వైస్. సో, ఆయన వండర్ చేశారు. ఎందుకు ఇట్లాగా అవుతుంది అని. ఆ వాటర్ శాంపిల్స్ తెప్పించారాయన. శాంపిల్స్ తెప్పించి మైక్రోస్కోప్ కింద చూస్తే, అవి బ్యూటిఫుల్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్‌లా కనిపించింది ఆయనకి. వాళ్ళు ప్రే చేసిన వాటరు బ్యూటిఫుల్ ఎనర్జిటిక్‌గా, బ్యూటిఫుల్ క్రిస్టలైన్ స్ట్రక్చర్‌లోకి మారిపోయింది. సో, ఆయనకనిపించింది, ఓకే. కొంచెం వాటర్ తీసుకున్నారు, దాన్ని ద్వేషించారు, దాన్ని తిట్టారు. ఆ నీరుని మళ్ళా కింద మైక్రోస్కోప్ పెట్టి చూసారు. అప్పుడు ఆ వాటర్ స్ట్రక్చర్ ఆయనకి చాలా ఒక అగ్లీ రూపంలో కనిపించింది. అంటే మనము కోపంలో అయినా మనం నీరెక్కడ పెట్టుకుంటామో చాలా ఇంపార్టెంట్ అండి. ఏం మాట్లాడుతున్నామో, ఆ నీరుని మనం ఎట్లా గ్రహిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. వాటర్‌ని ఎప్పుడు చార్జ్ చేసి మనం తాగామనుకోండి, 72% ఆఫ్ ద వైబ్రేషన్ మన బాడీలో చేంజ్ చేయగలం మనం. సో, ఎప్పుడైనా నీళ్ళు తాగే ముందు అది బిస్లెరీ వాటర్ అవ్వచ్చు, ఏ వాటర్ అయినా అవ్వచ్చు. కానీ మనం ఇంటెన్షన్ ఏం పెట్టాం దాని మీద. నేను చాలా హెల్తీగా ఉన్నాను. నాకన్నీ చక్కగా టైంకి జరిగిపోతాయి. ఇట్లాంటి ఇంటెన్షన్ మనం పవర్‌ఫుల్‌గా పెట్టుకొని, వాటర్‌ని మనం చేతిలో తీసుకొని, అప్పుడు మనం తాగితే, ఆ వాటర్ 72% వైబ్రేషన్‌ని చేంజ్ చేయగలదు మన బాడీలో. సో, మనం ఇప్పుడు వాటరు స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్స్ ఆటిల్లో స్టోర్ చేస్తున్నాం. అది అస్సలు మంచిది కాదండి. కుండలో నీళ్ళు మంచియి తాగొచ్చు. ఎందుకంటే లివింగ్ వాటర్ తయారవుతది. బ్రీతింగ్ వాటర్. ఎందుకంటే కుండకి పోరోసిటీ ఉంటది. సో,
ఆ పోరోసిటీ వల్ల వాటర్ చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదివరకు చూడండి రాగి మిందిలో తాగేవాళ్ళం మనం. రాగి మిందిలో నీళ్ళు ఎప్పుడూ చార్జ్డ్ ఉంటాయి. మన బాడీలో ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫంక్షనింగ్‌కి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కదండీ ఆరా అంటే. సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో, ఈ వాటర్‌ని మనము రాగి బిందెలో అయినా, ఇత్తడి బిందెలో అయినా పెట్టుకునేవాళ్ళం. స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం నాట్ గుడ్ ఫర్ హెల్త్. వాటర్ ఎలా చార్జ్ చేసుకుంటామో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎమోషన్స్‌కి కారణం వాటర్. 72%. సో, చాలా జాగ్రత్తగా మనం తాగితే మన హెల్త్, వెల్త్, వెల్ బీయింగ్ చాలా బావుంటది.